మోకరించే ప్రాబ్లం ఉంటే నో ప్రాబ్లం, కానీ నిద్రలో నడిచే అలవాటు ఉంటే మాత్రం ఏ ప్రాబ్లం, ఎవరికి ప్రాబ్లం, అసలు ఎంత ప్రాబ్లం? ఈ డీటెయిల్స్ కి ఆన్సర్స్ తెలియాలంటే అర్జెంట్ గా ఈ స్కిట్ చూసేయండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. నిద్రలో నడవట్లేదు, పరిగెడుతోంది ఈవిడ. ఎవరికైనా విసిగెత్తించే పెళ్ళాలు దొరుకుతారేమో, నాకు పరిగెత్తించే పెళ్ళాం దొరికిందండి. దానికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. పెళ్ళైన మొదటి రోజు మొదటి రాత్రి లేచి నడిచి బయటకు బయలుదేరి వెళ్ళిపోయిందండి. అప్పటి నుంచి పరిగెత్తుకుని ఊరూరు తిరిగి దాన్ని ఎతికి పట్టుకుని ఇంటికి తెచ్చేటప్పటికి అర్ధరాత్రి అయిపోద్ది. మళ్ళీ అది నడిచి బయటికి వెళ్ళిపోద్ది. నా బతుకు తెల్లారిపోద్ది. ఈ నడిచేది ఏదైనా ఎలక్షన్ లో నడిచినా కనీసం వార్డు మెంబర్ గా గెలిచి ఉండేవాడిని అండి. మొహమాట పడ్డట్టున్నావు, పర్లేదు ఎమ్మెల్యే అనుకో. ఈయన డాక్టర్ లవంగం అండి, మా ఫ్యామిలీ డాక్టర్. మా పిల్లనిచ్చిన మామగారండి. మల్లుడండి పులి, కాకపోతే ఒంటి మిత్రాలు కంటి కిందకి వచ్చేసాయి. మీ ఇద్దరు వాళ్ళు అయిపోయిందా? అసలు ఎవరైనా సరే అల్లుడు కోసం డబ్బులు దాస్తారు. మీరు మీ కూతురుకున్న జబ్బులు మొత్తం దాచారు. ఇప్పుడేమో దాని వెనకాతలు నేను పరిగెట్టలేక నడవలేక చస్తున్నాను రా. నడక మంచిదే కదా అల్లుడు గారు. ఏదో మరక మంచిదే కదా అన్నట్టు అలా చెప్తావేంట్రా? పొద్దున్నే లేచి నడిస్తే మంచిదే, ఒళ్ళు తగ్గుతుంది. ఇలాగ అర్ధరాత్రి లేచి నడిచిందంటే నాకు బీపీ పెరుగుతుంది. ఏం చేస్తున్నావు? బీపీ అన్న టాబ్లెట్ వేసా. ఏంటి ప్లాస్టిక్ పట్టుకుని బయలుదేరేంటి? అమ్మాయి పొద్దున్నే లెగ్గానే పెట్టి కాఫీ తాగే అలవాటు ఉంది అల్లుడు గారు. ఈ దరిద్రమైన జాగ్రత్తలేవో దాని జబ్బు గురించి తీసుకున్నా బాగుండేది. కరెక్టే. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కాఫీ చల్లారిపోయింది అల్లుడు గారు. నీ చేతిలో పెడితే స్కిట్లే చల్లారిపోతున్నాయి, కాఫీదే ఉంది బొక్క. అల్లుడు గారు, సారీ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇంకెక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉత్తమ ఇళ్ళల్లో ఉంటాను. ఉత్తమ ఇళ్ళలాగా వంటింట్లో ప్రియురాల్లాగా ఉండక్కర్లేదు, ఇంట్లో పడుంటే చాలు. అలాగేనండి. అలాగేం చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంది ఏంటంటే? మా అమ్మాయికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంది అల్లుడు గారు. నీకు తెలుసా విషయం? ఈ చేతులతో పెంచాను అల్లుడు గారు. మరి ఈ చేతుల్లో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదురా? అంటే మీ పెళ్లి టైంలో కొబ్బరి బొండం ఉందని. ఇప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలరా నేను? సిగ్గా ఏం చేసావు? సిగ్గు టాబ్లెట్ అయ్యాను, సిగ్గుని చంపేహాను. సిగ్గుని కాదు, ముందు ఇన్ని చంపేయాలి, దరిద్రం వదిలిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలరా? అల్లుడు గారు అడుగుతారు. ఏ బాబు ఇట్రామా, చెప్పండి. తన్న మామలాంటి ముఖం వేసుకుని, రూపాయి బిళ్ళలాంటి కళ్ళు వేసుకుని. నువ్వు అలా అడిగితే చెప్పలేడు. బాబు రోడ్డు మీద గేదె వెళ్ళిపోతుంటే చూసావా? ఇప్పుడే పసుపు చీర కట్టుకొని చొప్పల్లోకి వెళ్ళిందండి. అల్లుడు గారు పట్టుకోండి, ఇక్కడే ఉన్నట్టుంది. అల్లుడు గారు పట్టుకోండి. అల్లుడు గారు పదండి. అల్లుడు గారు ఏం జరిగింది? తొప్పల్లోకి వెళ్ళాడు. ఆ పొదల్లో అడవు పంది ఉందిరా. మా ఆవిడ అనుకుని వెనక నుంచి ఎలా కొడితే మీద పడి దాడి చేసిందిరా. అది అయినా నా అరుపులు వినబడుతుంటే లోపలికి రావాలనిపించలేదా మీకు? అంటే పొదల్లో సరసవాడుతున్నారు అనుకున్నాను అల్లుడు గారు. ఇప్పుడు అది ఎక్కడనుంది? అనసూయ గారు, మా ఆవిడని ఎక్కడన్నా చూసారా మీరు? ఇందాకే అమీర్పేట దగ్గర చూసాను, కాసేపు మాట్లాడుకున్నాం కూడా. అంటే ఈవిడ కూడా నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్టుంది. అల్లుడు గారు షాపింగ్ కూడా చేస్తుందా నిద్రలో? ఏంటి షాపింగ్? సంచి ఏంటి, ఇందులో బట్టలేంటి, చేతికి బంగారు గాజులు ఉండాలి, ఏవయ్యి? డబ్బులు లేకపోతే గాజులు కదా లాక్కునేది అల్లుడు గారు. ఏంటి 4 జాకెట్ ముక్కలకి బంగారం గాజులు ఇచ్చేసిందా? దీన్ని ఇలా పట్టుకో డాక్టర్ గారు, తాడు అందుకోండి. అల్లుడు గారు ఏదో నేరం చేసినట్టు అలా కట్టేస్తారంటే అల్లుడు గారు. మరి లాస్ట్ టైం దీనికి మంచాలకు కట్టానండి, 3 మంచాలు ఈదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. ఊర్లో జనం అందరూ మేము ఇల్లు మారుతున్నామేమో అనుకున్నారు. మనందరం జాగ్రత్తగా పడుకుంటే రేపు ఉదయాన్నే దాన్ని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఏం డాక్టర్ గారు? రండి పడుకోండి. అల్లుడు గారు కనపట్లేదండి. నీ అమ్మాయి కనపట్లేదని చెప్పాలరా. అంటే అది స్తంభం కూడా తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. అంటే తరతరాల నుంచి వస్తున్న స్తంభం అల్లుడు గారు. తరతరాల నుంచి వస్తున్న స్తంభం. బ్లాక్ అండ్ వైట్ డైలాగ్ చెప్తా ఉంటారు. అక్కడ యాక్టింగ్ కనపడదు, బ్లాక్ అండ్ వైట్ యాక్టింగ్ అంటారంటే. అదిగో వచ్చేస్తుంది. ఏమే బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు? ఎందుకు అలా ఊరి మీద పరిగెడుతుంటావు? పళ్ళు రాలిపోతాయి. ఏంటి? మా అమ్మాయి కాదురా, గేత్తో మాట్లాడుతున్నాను. అవునా? మా ఆవిడని చూసి చాలా రోజులైంది కదా, మొఖం ఎలాగుంటుందో మర్చిపోయింది. గేదె సారీ అండి, మీ గేదెని పట్టుకుని అనరాని మాట్లాడినాను, ఏమనుకోకండి. ఆనంటేనే ఏమనుకోడు, దాన్ని అంటే ఏమనుకుంటాడు.
ఎందుకే మాడి ఊరి మీదకి వచ్చేస్తాను నువ్వు నీకు తౌడేశారు కుడితెట్టారు అయినా వదిలేసి వచ్చేస్తావు బయటకు వచ్చావు కుదురు ఉండలేవు నువ్వు చల్ చల్ దా దా ఆవిడ మీ ఆవిడ గేదెని చూసి మా ఆవిడని అనుకుంటే మా ఆవిడని చూసి ఆడు గేదె అనుకుంటాడు ఏంటండి ఈ చేతులతో పెంచాను అల్లుడు గారు. గేదెలతో పెంచాను అల్లుడు గారిని ఎక్కడి నుంచి లాగుతావు పెట్టి ఎనర్జీ టాబ్లెట్ అందుకో ఇలా ముందు నువ్వు టేస్ట్ అశోక్. నువ్వు టాబ్లెట్లు నోట్లో కాకుండా ఎక్కడెక్కడ మొత్తం అన్ని చోట్ల వేసేస్తున్నావు నువ్వు దా ఉంచుకో రాఘవ్ గారు ఇప్పుడు దాన్ని పట్టుకోవడం ఎలాగండి నా స్తంభం ఎలాగండి? రే దా టాబ్లెట్ జోబులో వేశాడు సార్. మా మొదటి కూతురు వెళ్ళిపోయిందని బాధపడకండి, మా రెండో కూతురు ఉంది హ్యాపీగా బతుకుతుంది, ఆమెను పెళ్లి చేసుకోండి. దానికి నడిచే జబ్బు ఉందా చచ్చా అమ్మయ్యా గోళ్ళ దూకుతుంది. నిన్ను కొట్టి నా చేతులు నొప్పి పెడుతున్నారా డాక్టర్ గారు సిరంజి అందుకోండి చెప్పి బాబోయ్ చిరంజా, నాకు భయం వేస్తుంది. రోజా గారు యువర్ కమెంట్స్ ప్లీజ్. నిజంగా ఇలా నడవటం కానీ పరిగెట్టడం నిద్రలో ఉంటే ఇంకా మొగుడికి అంతే సినిమా. బాగుంది. నాగిని స్లాంగ్ కొత్తగా ట్రై చేస్తున్నావు, పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. అశోక్ అందరికి ఎనర్జీ టాబ్లెట్లు ఇస్తాడు, ఆయన వేసుకోడు. అది వెరీ నైస్, ఫన్నీగా ఉంది. మనో గారు రాఘవులు ఆంతరం పట్టుకుని పొలాలు ఏమైనా పడతాయి. చాలా బాగుంది కాంబినేషన్. కుడికాలు లోపల పెట్టు, కుడికాలు పెట్టు, ఎడం కుడి ఎడం కుడి ఎడం కుడి. ఎందుకన్నా తాగొచ్చుడు అవసరమా నీకు? దీన్ని ఫస్ట్ నాకు పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చూపులు పట్టుకుపోయారా, నీకు ఉద్యోగం ఉన్నదని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేశారు. మాట్లాడుతున్నా రూమ్ లోకి వండుకో. రూమ్ నాది, బయట వండుకో, నువ్వు బయట వండుకో. చూసినావే పిల్లకు పెళ్ళయి 4 రోజులు కూడా కాలే అప్పుడే పొద్దుగాల ఆకలి ఉడిపిస్తుంది. అది చూడ ఎట్లా ఉంది, వంగి పని చేసి సస్తా. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాకు కరెంట్ 2 రోజులకు ఒకసారి వస్తుంది, వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తుంది. మాకు జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు, కానీ మాకు బీపీ కోపం మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటది. మా నాన్నగారు పంపు రోగాలు ఎక్కువ ఉన్నాయి, దగ్గుతుంటాడు. ఆ దగ్గర కాపాలి నా తెలుసు. నాన్న మందేస్తావా? మొసలుడే గాని మహానుభావుడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఇంతకి వెళ్ళారా? డాక్టర్ ఏమన్నారు? లివర్ ఫై బాగా తినమన్నాడు. దేనికి? ఈ లివర్ పాడైపోయినా ఆ లివర్ తో కవర్ చేయొచ్చు అంట. పక్కింటి సీన్ గాడు వాళ్ళ నాన్నని యాత్రలకు పంపించాడంటారా దేవుణ్ణి చూడడానికి. యాత్ర లాంటి కష్టం గానీ కాబట్టి దేవుడి దగ్గర పంపిస్తాను నిన్ను. బాబు అల్లుడు గారు ఉదయం బ్రష్ చేయడానికి బయటకు వస్తాం, అవును. మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతారు, అవును. రాత్రి డిన్నర్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి బాబు ఇదంతా? మీకు ఏం చెప్పాను? మీ కూతురు కాళ్ళకి అందకుండా చూసుకుంటానని చెప్పాను. మరి పెట్టనివ్వట్లేదు కదా కింద. మావయ్య గారు కొద్దిగా అలవాకు డబ్బుల్లో కొద్దిగా డబ్బులు ఇవ్వచ్చు కదా. అల్వాకి మల్లెపూలకి ఏంటి బాబా మల్లెపూలకి